లూప్ టర్నర్‌తో తీయడం చాలా ఈజీగా ఉంటది. కాకపోతే కొంచెం లావుగా వస్తదనమాట. ఈ ట్రిక్‌తోని మీరు డోరీ ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా సన్నటి డోరీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సన్నటి డోరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. చాలా మంది డోరీ ప్రిపేర్ చేసుకోవడం కోసం లూప్ టర్నర్‌ని వాడతారండి. అయితే లూప్ టర్నర్ కంటే కూడా చాలా ఈజీ ట్రిక్‌తోని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తా. అయితే మనకి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా డోరీ ప్రిపేర్ చేసుకోవడం కోసం క్రాస్ పీస్ తీసుకోవాలి. అయితే క్రాస్ పీస్ మనకు ఒకటే ముక్క రాదు కదా! ఇలా 2, 3 ముక్కలు వస్తాయి. ఒక ముక్కను ఈ విధంగా మనకి నిలువుగొచ్చేలాగా ఇంకొక ముక్కను అడ్డంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్‌ని దీనిపైన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కార్నర్ షేప్‌లో కుట్ట అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా క్రాస్‌గా కుట్ట అనేది వేసుకోవాలి. మీరు ఎన్ని ముక్కలున్నా అన్ని ముక్కలను కూడా సేమ్ ఇదే విధంగా మీరు కుట్లు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకి ఈ విధంగా క్రాస్‌గా వచ్చేస్తది. ఈ క్రాస్ పీస్‌కి కుట్టు కూడా క్రాస్‌గా రావడం వల్ల ఇది సాగే గుణం ఉంటది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉబ్బెత్తు లేకుండా ఒకటి ఇటువైపున, ఒకటి ఇటువైపున వచ్చేస్తదనమాట ఈ ఖర్చు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లూప్ టర్నర్‌కి బదులుగా ఇదిగోండి ఈ విధంగా సన్నటి డోరీ అనేది తీసుకోవాలి. మనకు నార్మల్‌గా పైపింగ్ వేయడం కోసం ఆ కార్డ్ తీసుకుంటాం కదా! ఇది చాలా సన్నగా వచ్చేలాగా తీసుకోండి. ఎంత సన్నది తీసుకుంటే ఈ డోరీ అనేది అంత సన్నగా వచ్చేస్తది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనకి ఇదిగోండి ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా! ఈ ఖర్చు ఉన్న వైపున కాకుండా ఖర్చు ఇదిగోండి పై భాగం వచ్చే వైపున ఈ విధంగా పెట్టేసుకొని ఈ స్టార్టింగ్‌లో కరెక్ట్ మధ్యలో వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకోవాలి. అయితే ఇదొచ్చి ఖచ్చితంగా మీరు సింగిల్ ఫూటే యూజ్ చేసుకోవాలండి. నార్మల్ పాదంతోని వేయొద్దు. ఈ దారం పైన కుట్టు పడితే ఇది రివర్స్ రాదనమాట. ఖచ్చితంగా సింగిల్ ఫూట్ పెట్టుకోవాలి. లేదు అంటే 3 ఇన్ 1 ఫూట్ అయినా పెట్టేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నేను 3 ఇన్ 1 ఫూట్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది నేను రైట్ సైడ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా సెట్టింగ్ అనేది చేసేసుకున్నా. ఇలా సింగిల్ ఫూట్ గానీ లేదు అంటే 3 ఇన్ 1 ఫూట్ గానీ యూజ్ చేసుకుంటే థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడుతుందనమాట. థ్రెడ్ మీద కుట్టు పడకుండా చూసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ జాయిన్ చేసుకునే ఈ ఖర్చు ఉంది కదా! ఈ ఖర్చుని ఈ విధంగా ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసుకొని ఒకటి అటువైపున, ఒకటి ఇటువైపున వచ్చేలాగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఏందంటే ఇది ఓపెన్ చేసుకోకుండా ఫోల్డింగ్‌లోనే పెట్టినామనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఉబ్బెత్తులాగా వచ్చేస్తదనమాట. ఒకవేళ ఉబ్బెత్తులాగా వచ్చింది అంటే ఇంక మనకి అక్కడ తట్టుకుపోతది. రివర్స్ తీసుకోవడానికి రాదు. ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా ఎన్ని జాయింట్లు ఉంటే అన్ని జాయింట్ల దగ్గర ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని థ్రెడ్ పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఈ చివరి వరకు వచ్చేసరికి థ్రెడ్ పక్కనే కాకుండా ఒక పావించు గ్యాప్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి కనిపిస్తుందిగా మీకు. ఒక పావించు గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ థ్రెడ్ ఉంది కదా! థ్రెడ్ పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? ఏందంటే మనకి ఇక్కడ రివర్స్ తీస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇదిగోండి ఇలా థ్రెడ్ పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు కుట్టిన కుట్టు పై నుంచి ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా రివర్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా పైకి తీసేసుకొని ఈ కుట్టు కంటే ఒక్క పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ పీస్ కూడా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు రివర్స్ తీయడం చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యలో ఆ కుట్లు విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఓన్లీ పావించు మాత్రమే ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఒకవేళ లూప్ టర్నర్ లేని వాళ్ళు దారంతో కూడా తీయొచ్చండి. అయితే మళ్ళీ ఏం చేయాలంటే అప్పుడు సూది దారం ఎక్కించుకొని దీనిలో కుట్టి మళ్ళీ దారం మొత్తం రివర్స్ తీయాల్సి ఉంటుంది. అదేదో ఈ డోరీతోనే యూజ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు సూది దారం యూజ్ చేసుకోవాల్సిన పని కూడా లేదనమాట. దీంతోనే ఒకేసారి మనం రివర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్లో థ్రెడ్ ఉంది కదా! ఈ థ్రెడ్ని ఈ విధంగా కొంచెం బయటికి లాగేసారు. ఓకేనా? లాగేసి ఇప్పుడు ఈ థ్రెడ్ని మిషన్కి పై వైపున ఇక్కడ కుంజి ఉంటుంది కదా! ఈ కుంజుకి గట్టిగా ముడి వేసేసుకుందాం. ఇలా గట్టిగా ముడి వేసేసుకొని ఇప్పుడు ఇంకొక చివరి నుంచి ఈ క్లాత్ మొత్తాన్ని రివర్స్ తీసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ చివరన మనం గట్టి కుట్టు వేసుకున్నాం కదా! ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం ఇదిగోండి ఈ దారాన్ని క్లాత్‌ని ఈ విధంగా కొంచెం వెనక్కి లాగేసేయాలి. ఇలా వెనక్కి లాగేస్తే ఇదిగోండి మనకి ఇక్కడ ముడతలాగా వస్తుంది కదా! కొంచెం చేతికి నీళ్ళ తడి అంటించుకొని ఇదిగోండి ఇలా బయటికి లాగేస్తే థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది.
ఇదిగోండి ఈ విధంగా కొంచెం తడి వేసుకున్నామంటే థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా నెమ్మదిగా లాగేసినాము అంటే ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. అయితే మిషన్కి పై వైపున గట్టిగా మనం ముడి వేసినాం కదా, అది ఎంత గట్టిగా ఉంటే థ్రెడ్ అంత ఈజీగా మనకి ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా పై వైపు నుంచి మొత్తం ఇలా దగ్గరకు అనుకోవాలి క్లాత్ని. ఇలా దగ్గరకు అనుకొని ఈ స్టార్టింగ్లో చిక్కు పడకుండా కొంచెం ఇదిగోండి ఇలా స్మూత్గా అనుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ మధ్యలో జాయిన్ చేసుకునే ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గర మాత్రం కొంచెం నెమ్మదిగా అనేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. కొద్దిగా ఇక్కడ ఇంకొకసారి నీళ్ళ తడి వేసుకొని కొంచెం ఇలా అనేసినాము అంటే ఆ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డోరీ మొత్తం ఇదిగోండి బయటకు వచ్చేసింది మొత్తం. చాలా అంటే చాలా సన్నగా వస్తుందండి. ఇదిగో మొత్తం కూడా బయటకు వచ్చేసింది. ఇలా మొత్తం రెడీ చేసుకొని చివరిన గంటలు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అయితే ఇది వచ్చేసి నార్మల్గా లూప్ టర్నర్తో రివర్స్ తీస్తే ఎంత సన్నంగా వస్తుందో అంతకంటే సన్నగా వస్తుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ థ్రెడ్ యూజ్ చేసినాం కదా, ఈ థ్రెడ్ చాలా సన్నటి థ్రెడ్ యూజ్ చేసినాం కాబట్టి ఇది ఎంతైతే సన్నగా ఉంటుందో అదే సన్నంగా మనకి ఇక్కడ డోరీ అనేది రెడీ అవుతుంది అనమాట. ఓకేనా. చాలామంది లూప్ టర్నర్తో తీస్తారు. లూప్ టర్నర్తో తీయడం చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే కొంచెం లావు వస్తుంది అనమాట. ఈ ట్రిక్తో మీరు డోరీ ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా సన్నటి డోరీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.